హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే నేను ఆల్రెడీ M1R22 మీద చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. కానీ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. మీ అందరి కోసం నేను ప్రతి ఒక్కరు మీకు తెలుసు కదా, వీడియో టైటిల్ కింద మోర్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్లు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇస్తాను. యూనిట్ 1 షార్ట్, యూనిట్ 2, యూనిట్ 3 షార్ట్ బిట్స్తో పాటు హౌ టు పాస్ M1R22 అనేవి ఎన్ని ఉన్నాయో అవన్నీ ఇస్తాను. వీలైతే ఒక ప్లేలిస్ట్లో పెట్టి మరీ ఇస్తానండి. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది లాస్ట్ మినిట్లో M1R22 ఎవరెవరైతే రాస్తున్నారో మీకు ఇన్ డీటెయిల్గా కావాలంటే హౌ టు పాస్ M1R22 బై రమారెడ్డి అని సెర్చ్ చేయండి, మీకు వీడియో వస్తుంది. ఓకే. లేదు అని అంటే లాస్ట్ మినిట్లో ఉన్న వాళ్ళు ఏం చదువుతారంటే ఫస్ట్ వచ్చేసి మనకు మ్యాట్రిసెస్ ఉంది కదండి. ఈ మ్యాట్రిసెస్లో ఫస్ట్ యూనిట్లో నాకేవి రాదు అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే, ఒకటి చెప్తున్నానమ్మా, ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్ రెండు నేర్చుకోండి. రెండిట్లో కంపల్సరీ 5 మార్క్స్ వస్తాయి. లేదు మాకు ఇవి కూడా రాదు అన్న వాళ్ళు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం అంటే ఏఎక్స్ ఈక్వల్ టు జీరో ఇస్తే ఏంటి, ఏఎక్స్ ఈక్వల్ టు బి ఇస్తే ఏంటి, ఈ రెండిట్లో నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. వీలైతే డిఫరెంట్ బిట్స్లలో డిఫరెంట్గా కూడా రావచ్చు. అండ్ వీటితో పాటు గాస్ జోర్డన్ కావచ్చు, గాస్ ఎలిమినేషన్ కావచ్చు, అండ్ గాస్ సీడల్, ఈ 3 నేర్చుకున్న ఒక 5 మార్క్స్. మీరు ఏది నేర్చుకుంటారనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐదర్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్, లేదు మొత్తం నేర్చుకుంటాం. బట్ ఇదైతే ఇందులో నుంచి అయితే ఒకటి వస్తుంది, ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి, ఈ మూడిట్లో రెండు కలిపి ఒక దగ్గర వస్తే మీరు అదృష్టం. ఓకే. ఫస్ట్ యూనిట్ ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సెకండ్లో ఏం చెప్తున్నానంటే, కంపల్సరీ మీరు వదిలేయొద్దు. డామ్ షూర్ క్వశ్చన్ అంటే ఒకటి ఉంటుంది. అదేంటండి మ్యాట్రిసెస్లో కేలీస్ థియరం వెరిఫికేషన్. ఒకటి వెరిఫికేషన్ అడగొచ్చు కేలీ హ్యామిల్టన్ మీద, స్టేట్ కేలీ హ్యామిల్టన్ అని అడుగుతారు షార్ట్లో, బట్ ప్రూఫ్ లాంగ్లో లేదు. వెరిఫికేషన్ ఒక మోడల్ ఉందండి. ఇంకొకటి పవర్ మ్యాట్రిక్స్ ఇచ్చి కేలీ హ్యామిల్టన్ అప్లై చేయమంటారు. ఏ క్యూబ్ ఏ పవర్ 4 అలా కనుక్కోమంటారు. అండ్ ఇంకొకటి ఇన్వర్స్. ఈ మూడిట్లో నుంచి ఒకటి షూర్ వస్తుంది. ఏ ఒక్కరు వదిలేయద్దు, ఏమి రాని వాళ్ళు కూడా వదిలేయద్దు. మన ప్లేలిస్ట్ చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాను, అది నేర్చుకోండి. ఓకే. వీటితో పాటు ఇంకా ఏమన్నా చదవాలి అనుకుంటే మన హౌ టు పాస్ చూడండి. లాస్ట్ మినిట్లో మాత్రం ఇక్కడ డామ్ షూర్ ఇంకొక క్వశ్చన్ వస్తుంది, ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. కంపల్సరీ చూసుకోండి, వచ్చిన వాళ్ళైతే, రాని వాళ్ళైతే వదిలేయండి. అండ్ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ చూసుకుంటే షూర్ షార్ట్ ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ఓకే. ఈ విధంగా సెకండ్ యూనిట్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత మీకు వచ్చేసి థర్డ్ యూనిట్ ఏంటి అని అంటే మీన్ వాల్యూ థీరమ్స్ కదండి. మరి ఈ మీన్ వాల్యూ థీరమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే, నేను ఒకటి వచ్చేసి మీన్ వాల్యూ థీరమ్స్లో నుంచి 7 వీడియోస్ ఉన్నాయండి. రోల్స్ కావచ్చు, కాచీస్ కావచ్చు, అండ్ లెగ్రాంజెస్ కావచ్చు. నేను ఆల్రెడీ ఇప్పటి వరకు రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ మీదనే చేశాను. ఒక్కొక్క వీడియోలో మినిమం 2 or 3 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, 1 ప్రాబ్లం. ఆ 7 వీడియోస్ పర్ఫెక్ట్ ఉన్నారంటే షూర్ షార్ట్ 5 to 7 మార్క్స్ పక్కా వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఆర్ బాగా వచ్చిన వాళ్ళైతే బీటా అండ్ గామా కూడా చూసుకోండి. బీటా ప్రాపర్టీస్, గామా ప్రాపర్టీస్, రిలేషన్స్ ఆఫ్ బీటా గామా. ఓకే, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ 4th యూనిట్స్ వచ్చేసి పార్షియల్ డిఫరెన్షియేషన్. ఏంటంటే మీకు పార్షియల్ డిఫరెన్షియేషన్. మరి అందులో ఏం చదవాలి మేడం అంటే, మీరు అస్సలు మిస్ చేయొద్దు జకోబియన్, యూలర్స్ అండ్ టోటల్ డెరివేటివ్. ఎలా ఇంకేంటి జకోబియన్, యూలర్స్, టోటల్ డిఫరెన్స్,
టోటల్ డిఫరెన్స్ కనుక్కోవడం ఎలా అనేసి చూడండి. ఇందులో నుంచి షూర్ 2 వస్తాయి. అండ్ ఇంకొకటి మాక్సిమా, మినిమా. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. మాక్సిమా, మినిమా ఇది 2 వేరియబుల్స్ ఇస్తే ఎలా చేయాలి? 3 వేరియబుల్స్ ఇస్తే కూడా ఎలా చేయాలో చెప్పాను. 2 చూసుకుంటే పర్ఫెక్ట్. లేదంటే అట్‌లీస్ట్ జకోబియన్, యూలర్స్ అండ్ టోటల్ డిఫరెన్స్ అండ్ ఫంక్షనల్ డిఫరెన్స్ చూసుకోండి సరిపోతుంది. ఓకే. మీకు టైం ఉంటే నేను చెప్పిన మాక్సిమా, మినిమా కూడా చూడండి. అండ్ ద లాస్ట్ యూనిట్ మాకు టైం లేదు మేడం, లాస్ట్ యూనిట్‌లో నేను 1 ఆర్ 2 టాపిక్స్ చదువుకుంటా అన్న వాళ్ళు ఏం చేయండి, పోలార్ కోఆర్డినేట్స్ మీద మన దగ్గర ఉన్న మల్టిపుల్ ఇంటిగ్రల్ కదండి ఇది, అందులో నుంచి చూడండి. ఇంకొకటి చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటర్వెల్, ష్యూర్ షార్ట్ వస్తుంది. అండ్ ఇందులో నుంచి ఒకటి వస్తుంది. లేదు, దీంతో పాటు సింగిల్ ఇంటిగ్రల్, డబుల్ ఇంటిగ్రల్, ట్రిపుల్ ఇంటిగ్రల్ మీద ప్రాబ్లమ్స్ చెప్పాను డిఫరెంట్. అవి కూడా చూసుకుంటే షార్ట్ క్వశ్చన్స్ కూడా చేస్తారు. బట్ అసలు మాకేమీ రాదు అన్న వాళ్ళు సెకండ్ యూనిట్‌లో కేలీ హామిల్టన్ థీరం అస్సలు వదిలేయొద్దు. దాని మీద కేలీ హామిల్టన్ ప్రాబ్లమ్స్ నేను వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి, పవర్ మ్యాట్రిక్స్ 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అది కంపల్సరీ చేయండి. అండ్ ఫస్ట్ యూనిట్‌లో నార్మల్ ఫార్మ్, ఎక్లాన్ ఫార్మ్ చూసుకోండి బేటా. గాస్, జోర్డన్ అండ్ గాస్ ఎలిమినేషన్, గాస్ సీడెల్ కూడా చూసుకోండి. ఓకే. బట్ పర్ఫెక్ట్‌గా రాయండి. క్వెషన్ నెంబర్ అనేది వేయండమ్మా. ఏమైనా రాంగ్ అయితే రాసిన వాటికి కూడా లాస్ట్‌లో నంబరింగ్ ఏసి రండి. క్వెషన్ పేపర్‌లో మిస్టేక్స్ ఉంటే మనకు మార్క్స్ ఇస్తారు. ఎగ్జామ్ రాసొచ్చిన తర్వాత కంపల్సరీ మన వాట్సాప్ గ్రూప్ నుంచి నాకు మీ క్వెషన్ పేపర్ అనేది పోస్ట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్.